హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు. ఇది ఆంధ్ర వంటకాల్లోనే చాలా సాధారణమైనది. దీన్ని వేడి అన్నం, నెయ్యి మరియు ఆవకాయంతో తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ సొరకాయ వచ్చేసి మా పిన్ని వాళ్ళ గార్డెన్లో అయితే కాచింది. సో మా పిన్ని మాకైతే ఇచ్చేసింది ఫ్రెండ్స్. దీంతో మేము సొరకాయ పప్పు అయితే చేసేసుకున్నాము. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇప్పుడు బయట కూరగాయలు కొనేసి మనం వంటలు అయితే చేసుకుంటూ ఉంటాము. అక్కడ దాంట్లో కెమికల్స్ అవన్నీ ఉంటాయి, అయినా కానీ మనకు తప్పదు, తింటూ ఉంటాము అలా చేసుకొని. కానీ మన గార్డెన్లో కాచిన కూరగాయలతో మనం వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది కదా. ఎంతైనా ఆర్గానికే కదా. సాహో మూవీలో ఒక డైలాగ్ ఉంది, చూసారా? గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొడితే కదా ఒక రేంజ్ ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా బయట కూరగాయలు తిని వంట చేస్తే ఉంటుంది. అదేవిధంగా మన గార్డెన్లో కాచిన కూరగాయలతో వంట చేసుకొని తింటే ఒక రేంజ్ ఉంటుంది టేస్ట్. అంతే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈ సొరకాయ పప్పులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పెసరపప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు రసం, కరివేపాకు, పసుపు, ఉప్పు.
తర్వాత క్లైమాక్స్లో వచ్చేసి పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని బాగా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆ యొక్క పప్పుని వేసేసుకొని కలిపేసుకుంటే మీకు సొరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.